ఇంకా 100 రకాల మార్గాలు ఏం లేవు. పరిశుద్ధతే పరిశుద్ధతే పరిశుద్ధత దేవుని మందిరానికి అనుకూలం. ఆమె కానీ ఎవరు ప్రభుని చూడగలరు? పరిశుద్ధులే. పరిశుద్ధులే ప్రభుని చూడగలగాలి. యాకోబు పత్రిక 1:27లో ఏమన్నాడు? తండ్రి అయిన దేవుని ఎదురు సరైన భక్తి ఏంట్రా అంటే తండ్రి లేని వారిని విధవరాండ్రల్ని చూస్తూ లాస్ట్లో చెప్తాడు, ఈ లోక మాలిని మంటకుండా తమను తాము అసలు మురికి అంటకుండా, లోకం అంటకుండా, అపవిత్రత రాకుండా ఎల్లవేళలా జాగ్రత్తగా ఉంటాడు. చూసావు? అదే భక్తి. దైవభక్తి సాధన చేయాలి. 1 తిమోతి పత్రిక 4:7 చెప్పాడు కదా. ఏంటి సాధన అంటే ఏంటి? మనం మా చుట్టం ఒకటి ఇంటికి వెళ్ళేప్పుడు నడి మంచంలో కూర్చున్న సెంటర్లో ఇంట్లో మట వేసుకొని చేతులు ఇట్లా పెట్టి కూర్చున్నాడు. ఏంద్ర ఇది కొత్తగా ఉంది పోజ్ అని చూస్తే దగ్గరికి వెళ్ళాక మాట వినపడుతుంది, యేసు యేసు అన్నాడు. నా ఇదేట్రా తాజ్మహల్లో పోసుకుంటే అతను ఏమైంది నీకు? ఏట్రా అంటే అన్నయ్య నువ్వు డిస్టర్బ్ చేయకు, నేను భక్తిని సాధన మంత్రాలు ప్రాక్టీస్ చేసినాడు కదా సెంటర్లో కూర్చొని మట వేసుకొని చేయాలో పెట్టి యేసు యేసు అని. నేను ఏంటంటే అలా చేయి కదా, చిన్నపిల్లలు జడుచుకుంటారు. అదేట్రా ప్రార్థన చేస్తే చెయ్యి, పాట పాడితే పాడు, ఆరాధన చేస్తే చెయ్యి, సెంటర్లో కూర్చొని యేసు అంటావేంటి? ఎన్ని ఎవడన్నా చూసి పుల్లిని చూసి నక్క వాత ఇట్టుకుంటారు చూసారంటే అలాంటి తింగర పనులు. వారు అలాగూ చెయ్యొచ్చు, ఎర్ర సముద్రంలో మునిగి చచ్చిరి. ఇమిటేషన్ వద్దు, ఒరిజినాలిటీ మెయింటైన్ చేయి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ లోక మాలిన్యం అంటకుండా కాపాడు. నీ వ్యవహారం అంతా నువ్వు పాట పాడతావో, ప్రార్థన చేస్తావో, పెళ్లి చేస్తావో, గృహప్రవేశం చేస్తావో, ఫంక్షన్ చేస్తావో, నువ్వు మంచి బట్టలు వేసుకుంటావో, నగలు వేసుకుంటావో, ప్రసంగం నువ్వేం చేస్తావో ఈ లోకం అంటించుకోకుండా జాగ్రత్త పడు అంతే. అసలు సాధన ఏది, ప్రాక్టీస్ ఏది, ఇంకా అంతకన్నా కొత్తగా చేసేది ఏం లేదు. నువ్వు ఇప్పుడు పరలోకానికి ఎక్కడి నుంచి మనం నిధులు సమకూర్చి పంపాలా? మాట్లాడరేంటి? దేవదూతలకి ఏమైనా సప్లై చేయాలి భోజనం? పరలోకం రోడ్లు వేయాలంటే కొంచెం ఏమైనా మన తలకు రూపాయి వేసుకుందామా? మనం చేసేది ఏముంటుంది సార్ పరలోకానికి? మనం ఇచ్చేది ఏముంటుంది పరలోకానికి? మనం చేసేదంతా భూమి మీద దేవుని రాజ్యం కట్టబట్టడానికి మనం వంతుగా సహకరిస్తుంటాం.